హలో గాయ్స్, ఇట్స్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఈ రోజు మనం డే 32 వర్కౌట్ లో ఉన్నాము. డే 32 బ్యాక్ వర్కౌట్. నిన్న డే 31 చెస్ట్ వర్కౌట్ చేసినాం. హై ఇంటెన్సిటీ వర్కౌట్. ఎవరైతే వర్కౌట్ చేసిరో వాళ్ళకి తెలుసు ఎంత టఫ్ వర్కౌట్. సో టఫ్ ఇన్ ద సెన్స్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోన పుష్ సూపర్ సెట్స్ చేసినాము. సో ఈ రోజు బ్యాక్ వర్కౌట్. చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఇప్పుడు డే 32 కదా, ఈ డే 32 అన్నప్పుడు ఇదే వర్కౌట్ మనం ఎన్ని డేస్ ఫాలో అవ్వాలని. ఇదే వర్కౌట్ మనము సెకండ్ మంత్ మొత్తం పర్ఫామ్ చేసాము. అంటే ఫస్ట్ మంత్ నేను 1 వీక్ మండే నుంచి సాటర్డే నేను వర్కౌట్ మొత్తం షూట్ చేసిన, అప్లోడ్ చేసిన. ఆ వర్కౌట్ మీరు 1 మంత్ ఫాలో అవుతారు. ఇప్పుడు నేను సెకండ్ మంత్ వర్కౌట్ షూట్ చేసిన డే 31, 32, 33, 34 అట్లా డే 37 వరకు. సో ఈ వర్కౌట్ మీరు మళ్ళీ ఒక 1 మంత్ ఫాలో అవుతారు. తర్వాత ఈ వర్కౌట్ తర్వాత మళ్ళీ 1 మంత్కి నేను డే 61 అప్లోడ్ చేస్తా. 61, 62, 63 ఇది మళ్ళీ మీరు 1 మంత్ మొత్తం పర్ఫామ్ చేస్తారు. సో 3 months 3 వర్కౌట్ రొటీన్స్ ఇట్లా చేంజ్ చేసాము. ఒక వర్కౌట్ రొటీన్ మొత్తం 1 మంత్ ఫాలో చేసాము. సో బ్యాక్ లా జనరల్ వార్మప్ చేసినాక, స్ట్రెచింగ్ అయిపోయినాక ఫస్ట్ పుల్అప్స్ ఓకే. 1 2 3 4 5 6 7 ఇట్లా 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. మీకు 15 కౌంట్ వస్తే 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. 10 కౌంట్ వస్తే 10 కౌంట్ పర్ఫామ్ చేయండి. ఒకవేళ ఎవరైతే బిగినర్ ఉండో, ఒకవేళ మీకు ఇట్లా ఓన్గా పుల్అప్స్ వస్తలేవు అంటే పుల్అప్స్కి దానికి ఆల్టర్నేటివ్ మీ జిమ్లో ఖచ్చితంగా మ్యాక్సిమం జిమ్స్లలో ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇదేంటంటే మనకు కొంచెం వెయిట్ సపోర్ట్ ఇస్తుంది. సో సేమ్ ఇట్లా వైడ్ గ్రిప్ పట్టుకోండి. అంటే షోల్డర్ కంటే కొంచెం బయటకు ఉండాలి గ్రిప్, అంత ఎక్కువ వైడ్ అవసరం లేదు. కింద వెయిట్ ఉంటుంది. ఈ వెయిట్ ఏంటంటే మనం పుష్ చేస్తుంది పైకి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇదే లేపుతుంటుంది మనను. సో ఇట్లా మీరు ఎంత హెవీ వెయిట్ లేపుతుంటుంది. ఇట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు స్లోగా వెయిట్ తక్కువ చేసుకుంటా, మీ ఓన్గా చేసుకుంటా. ఓకే, ఇట్లా చేయొచ్చు. ఒకవేళ ఇట్లా కూడా టఫ్ అవుతుంది, ఇట్లా కూడా పర్ఫామ్ చేయడానికి వస్తలేదు అంటే యూ క్యాన్ హోల్డ్ క్లోజ్ గ్రిప్. ఇట్లా క్లోజ్ గ్రిప్ పట్టుకొని చేస్తే ఇంకా సింపుల్గా వస్తుంది. బాయ్ మెట్టు. సో వెయిట్ ఉంటే మీకు ఇంకా ప్రాక్టీస్ మంచి అవుతుంది. ఇట్లా పర్ఫామ్ చేస్తుంటే మీకు స్లోగా పుల్అప్స్ ప్రాక్టీస్ అవుతుంటుంది. ఒకవేళ ఇది కూడా వస్తలేదంటే జిమ్ బంద్ చేయండి. మళ్ళా చేస్తున్నా. సో ఇది అయిపోయినాక బ్యాక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్, హై టు లో రోస్, సూపర్ సెట్ చేసాము. సో ఈ డీ బార్ తీసుకున్నామా, డీ బార్ కంప్లీట్ ఇట్లా కూర్చోండి. జిమ్లో ఎంతమంది ఉన్నా సిగ్గు పడకుండా మంచిగా ఫ్లోర్లో కింద మ్యాట్ వేసుకుని కూర్చోండి. బాడీ మొత్తం స్టేబుల్ ఉండాలి. రాడ్ పొజిషన్ చెస్ట్ లెవెల్ రావాలి. ఓకే, చెస్ట్ దగ్గరికి స్లో రిలీజ్, పుల్, స్లో రిలీజ్. ఇట్లా 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. కౌంట్ పర్ఫామ్ చేసినాక మళ్ళీ దీనికి సూపర్ సెట్. ఒక 2 స్టెప్స్ వెనక్కి ఇట్లా ఏదైనా ప్లేట్ పెట్టుకోండి, మీకు సపోర్ట్ ఉంటుంది కాళ్ళకు. 1 2 ఎల్బో లైట్ గా బెండ్ ఉండాలి. ఓన్లీ షోల్డర్ మూమెంట్ చాలే. ఫుల్ ఎల్బో 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 to 1.5 minute బ్రేక్ తీసుకొని ఇట్లా 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. సూపర్ సెట్, లాట్ పుల్ డౌన్ ఒక సెట్, హై టు లో రోస్ ఒక సెట్. ఈ కాంబినేషన్ చేసినాక ఒక సెట్ అవుతుంది. 4 సెట్స్. రోప్ పుల్ డౌన్, రాడ్ తీసి సేమ్ రోప్ పెట్టాము. కంప్లీట్ హైట్ ఉండాలి, కేబుల్ హైట్. సేమ్ మూమెంట్, కాకపోతే అసలు ట్రిగర్ అనేది డిఫరెంట్ అవుతుంది. రోప్ దగ్గర పుల్ చేసినప్పుడు వైడ్ చేస్తాము. పుల్ 1, చెస్ట్ లెవెల్ సేమ్ 2
3 4 5 6 7 8 9 10 11 12 అయిపోయినాక మళ్ళీ వితౌట్ గ్యాప్ కేబుల్ డ్రాస్ చేస్తాము. కేబుల్ డ్రాస్ ఇట్లా సూఫీ గ్రిప్ పట్టుకుంటాం, బైసెప్ చేస్తాం కదా ఆ గ్రిప్లో పట్టుకుంటాం ఇట్లా. ఓకే, లెగ్స్ ఇప్పుడు నా మోకాళ్ళు ఉన్నాయి కదా లైట్గా బెండ్ చేస్తున్నా, బ్యాక్ బెండ్ చేస్తున్నా, లోవర్ బ్యాక్, చెస్ట్ పైకి లేపుతున్నా. ఓకే, కేబుల్ పుల్ చేసినప్పుడు రాడ్ పొజిషన్ స్టమక్ దగ్గర రావాలి. పుల్ 2 3 4 ఎల్బో బయటికి పోవద్దు, బాడీ క్లోజ్ ఉండాలి. 5 6 7 8 9 10 11 12 ఇట్లా 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. 4 సెట్స్ అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ డ్రాస్. ఇంక్లైన్ డంబుల్ డ్రాస్ 2 ఎట్ ఏ టైం చేస్తాము. కాకపోతే బెంచ్ ఇంక్లైన్ లెవెల్ అనేది ఇది నార్మల్గా చెస్ట్ చేసే లెవెల్, చెస్ట్ చేసే లెవెల్ కంటే ఒక పాయింట్ పైకి పెడతాము. ఓకే, ఈ లెవెల్లో 2 డంబుల్స్ ఎట్ ఏ టైం చేస్తాము. లెగ్స్ బెంచ్ మీద ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి, చెస్ట్ బయటకు ఉండాలి, బెంచ్ బయటికి. ఎన్కిక్ గుంజండి, అంటే ఇట్లా చెస్ట్ లెవెల్ కాకుండా డంబుల్ పొజిషన్ అనేది స్టమక్ లెవెల్ వచ్చేటట్లు గుంజండి. 6 7 8 9 10 11 12 ఎల్బో బయటికి పోవద్దు, బాడీ క్లోజ్ ఉండాలి. 14 15 ఓకే, నేనేంటంటే సింపుల్గా వాడుక భాషలు చెప్తున్నా, డంబుల్ గుంజండి అట్లా అని. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ వేలా కాన్సెంట్రిక్, ఎసెంట్రిక్, పుల్ ఈ మూమెంట్లల్లో ఈ టర్మినాలజీ యూజ్ చేయొచ్చు, అనవసరం లేదు. వాడుక భాషలు చెప్తున్నా. పుల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా పుల్ చేసిన, వదిలేటప్పుడు కొంచెం స్లోగా వదలండి. బ్యాక్ ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఈ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. పుల్ వదిలేటప్పుడు, వెయిట్ వదిలేటప్పుడు మాత్రం స్లోగా ఫీల్ కండి వెయిట్ మజిల్ మీద, అప్పుడే మజిల్ నీకు మంచిగా ట్రిగర్ అవుతుంది. 15 కౌంట్ 4 సెట్స్, నార్మల్ సూపర్ సెట్ కాదు, నార్మల్ సెట్స్. క్లోజ్ గ్రిప్ సీటెడ్ రోస్. సో క్లోజ్ గ్రిప్ సీటెడ్ రోస్ చేసేటప్పుడు కూడా సింపుల్ ఎక్సర్సైజ్, కాకపోతే కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేసుకుంటే బ్యాక్ మీద ఎగ్జాక్ట్ పడుతుంది, మీకు ర్యాంబౌండ్ మజిల్ మీద అండ్ సైడ్ ల్యాట్స్ మీద ట్రిగర్ అవుతుంది. సో పర్ఫామ్ చేసేటప్పుడు లెగ్స్ ఇట్లా ప్యాడ్కి సపోర్ట్ పెట్టుకోండి, కొంచెం ఇట్లా వెనక్కి జరగండి, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఓకే, చెస్ట్ ఇట్లా పైకి పెట్టండి, ఇట్లా పొంగొద్దు, స్ట్రైట్ ఉండాలి. పర్ఫామ్ చేసేటప్పుడు రాడ్ పొజిషన్, బార్ పొజిషన్ స్టమక్ దగ్గర రావాలి. 1 ఎల్బో ఇట్లా బయటకు పోవద్దు, క్లోజ్ ఉండాలి బాడీకి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హైపర్ ఎక్స్టెన్షన్. ఇది మనకు లోవర్ బ్యాక్ టార్గెట్ అవుతుంది. ఎవరైతే డెస్క్ జాబ్ చేస్తుంటారో లేకపోతే ఒకటే సిట్టింగ్ పొజిషన్లో లాంగ్ టర్మ్ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ డెడ్ లిఫ్ట్కి ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ మీకు L4 L5 మీద ట్రిగర్ అవుతుంది లోవర్ బ్యాక్. సో ఈ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఈ మిషన్ కూడా ఉంటుంది అన్ని జిమ్లల్లో. ఓకే, ఇది చేసేటప్పుడు మీకు లెగ్స్ ఈ లెగ్ మూమెంట్ రావద్దు, ఎక్కువ మెయిన్ లోవర్ బ్యాక్ మూమెంట్ రావాలి. అండ్ ఈ ప్యాడ్ హైట్ అనేది మీ లెగ్స్ లెంత్ ఎంత ఉందో అంతవరకే ఉండాలి, ఎక్కువ పైకి ఉండొద్దు. ఓకే, లెగ్స్ ఇట్లా వెనక్కి సపోర్ట్ పెట్టుకుంటాము మనకు స్టెబిలిటీ ఉండడానికి. ఇంకా మూమెంట్ ఇస్తాం, ఓన్లీ లోవర్ బ్యాక్ మూమెంట్ డౌన్. మీరు ఎక్కువ కిందికి పోకపోయినా అవసరం లేదు, కాకపోతే పైకి మాత్రం హైపర్ ఎక్స్టెండ్ కావాలి. ఇప్పుడు కిందికి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా స్ట్రేట్ కాకుండా పైకి లేవాలి, అందుకే హైపర్ ఎక్స్టెన్షన్ ఈ ఎక్సర్సైజ్ పేరు. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 10-12 కౌంట్ పర్ఫామ్ చేయండి. 4 సెట్స్, నార్మల్ సూపర్ సెట్ కాదు, నార్మల్ సెట్స్. దీంతోనే మన బ్యాక్ వర్కౌట్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్. ఒకవేళ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబ్ అంటున్నా. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.